2 days బ్యాక్ అయింది. సో మెయిన్గా ఎన్రోల్మెంట్ ఏంటంటే ట్రైనింగ్ అనమాట, ఇంజనీరింగ్ బీటెక్ ఎంటెక్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి. సో ఎక్స్పీరియన్స్, నాన్ ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో లొకేషన్స్ వచ్చేసరికల్లా కోల్కతా, విశాఖపట్నం, ఢిల్లీ 3 లొకేషన్స్ ఇచ్చాడు. ఫుల్ టైమ్ పర్మనెంట్. సో శాలరీ వచ్చేసరికల్లా 6 lakhs నుంచి 8 lakh per annum. సో 8 lakh ప్రొవైడ్ చేస్తారు. సో దీస్ అంటే ఇవన్నీ యూనిక్ స్కిల్స్ అనమాట, అదే క్వాలిఫికేషన్స్ ఆఫ్ స్కిల్స్. బీటెక్ ఏదైనా రిలవెంట్ ఇంజనీరింగ్లోని రికగ్నైజ్ ఉండాలి. సో అలాగే అకాడమిక్ అంటే సబ్జెక్ట్ పరంగా మంచిగా వచ్చి ఉండాలి. సో అండర్స్టాండింగ్ అవన్నీ మంచిగా తెలిసి ఉండాలి. ఇప్పుడు సివిల్ ఇంజనీర్ తీసుకుంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ మీద, మిషనరీ ఎలక్ట్రిక్ తీసుకుంటే వాటిపైన, మెకానికల్ దీనిపైన, వాళ్ళు ఎలక్ట్రానిక్స్ పైన, దాని ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్ మొత్తం ఈ ఇంజనీరింగ్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది నాట్ రిక్వైర్డ్. నో ప్రియర్ కెరియర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్. ఓపెన్ టు రీసెంట్ గ్రాడ్యుయేషన్ బీటెక్ 2024. సో 2024 కొత్త బీటెక్. అలాగే ఫ్రెషర్స్ కూడా, మన పాత ఫ్రెషర్స్ అంటే గ్యాప్ ఇచ్చి ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా. సో రోల్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అదర్స్. సో ఎడ్యుకేషన్ బీటెక్ ఎంటెక్ ఎనీ స్పెషలైజేషన్. సో దీస్ ఆర్ ద స్కిల్స్, అంటే ఇవన్నీ స్కిల్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. సో ఇదే నౌకరీలో ఇచ్చారు. సో నా లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. రిజిస్టర్ టు అప్లై రిజిస్టర్ అవ్వచ్చు, లేదా లాగిన్ టు అప్లై అనేది దీంట్లో లాగిన్ అవ్వచ్చు. సో రెజ్యూమ్ మీరు అప్లోడ్ చేసి అప్లై చేసుకుంటే సో వారు మీకు కాల్ చేస్తారు, లేదా మీరు కాంటాక్ట్ అవ్వడానికి కింద వాళ్ళు మెన్షన్ చేస్తారు అన్నమాట. అందులో మీరు ఆల్రెడీ మీ యొక్క రెజ్యూమే బిల్డ్ చేసి పంపించిన తర్వాత సో వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. సో ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఈ జాబ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో 2 days బ్యాక్ వచ్చింది. సో ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఖాళీగా ఉంటే ఒకసారి అప్లై చేయండి, ట్రై చేయండి.